ఆంధ్రప్రదేశ్ లో అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించే కొత్త అవకాశం ఎల్ఆర్ఎస్ 2025 పథకం గురించి తెలుసుకుందాం. ముందుగా గతంలో ఎల్ఆర్ఎస్ 2020 పథకం ద్వారా అనధికార లేఅవుట్లలో స్థలాలు క్రమబద్ధీకరించడానికి అవకాశం ఇచ్చారు. కానీ చాలా మంది దరఖాస్తులు గడువులో ఫీజులు చెల్లించకపోయారు. దాంతో సుమారు 6,000 దరఖాస్తులు పెండింగ్ లో మిగిలిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఎల్ఆర్ఎస్ 2025 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 2025 జూన్ 30 వరకు రిజిస్టర్ అయిన ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2026 జనవరి 23. ప్రస్తుత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020 పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించనుంది. దాంతో ఆ ఫ్లాట్ల యజమానులు ఇప్పుడు ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులు పొందగలుగుతారు. పట్టణ అభివృద్ధి సంస్థలు కమిషనర్లు, వైస్ చైర్మన్లు దరఖాస్తుదారులకు సమాచారం పంపుతున్నారు. వివాదాలు లేని అర్హత కలిగిన స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎల్ఆర్ఎస్ 2020 కింద అనధికార లేఅవుట్లను పరిశీలించి ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్లను రూపొందించారు. వీటిలో రోడ్లు, కాలువలు, పార్కుల కోసం స్థలాలు గుర్తించబడ్డాయి. మొత్తం 9,000 ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ 2025 ద్వారా ఫీజులు చెల్లించిన వెంటనే ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పూర్తవుతుంది. దీనివల్ల ఏళ్లుగా ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట లభిస్తుంది. ప్రభుత్వం ప్రతి స్థల యజమాని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తుంది. ఇది ఆ తర్వాత ప్రతి ఇళ్ల నిర్మాణం, లేఅవుట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తుంది. ఎల్ఆర్ఎస్ 2025 పథకం సమగ్ర వివరణ. ఈ అవకాశం మీకున్నదని గడువు మిస్ కాకుండా ముందుగా దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా అప్డేట్స్ కోసం డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఏపీ గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.